సిస్టర్స్ అందరికీ నమస్కారం. ఈరోజు అంగన్వాడీ వార్తలకి స్వాగతం. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. ఇక వివరాలకెళ్తే తెలంగాణలో ప్రస్తుతానికైతే 210 ప్రైమరీ స్కూళ్లలో యూకేజీ తరగతులైతే ప్రారంభిస్తున్నారు. త్వరలో మరో 1000 పాఠశాలల్లో ఈ ప్రీ ప్రైమరీ తరగతులను ప్రారంభించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మరి ఈ ప్రీ ప్రైమరీ బోధించడానికి ఒక విద్యా వాలంటీర్‌ను మరియు అదనంగా ఒక ఆయాను ఈ ప్రైమరీ స్కూల్‌లో నియమిస్తారని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరి ఇలా విద్యా వాలంటీర్‌కేమో 8,000 చొప్పున ఆయాకేమో 6,000 చొప్పున గౌరవ వేతనం ఇవ్వాలని చెప్పి కూడా తెలంగాణ ప్రభుత్వం విద్యాశాఖ నిర్ణయించింది. తాజాగా 210 ప్రాథమిక పాఠశాలల్లో ఈ ప్రీ ప్రైమరీ విద్యను ప్రవేశపెడుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. మరి వీటిలో ఒక వాలంటీరు, ఒక ఆయాను నియమించనున్నారు. చిన్నారులకు మరి ఇలా ప్రత్యేకంగా ఆల్రెడీ అంగన్వాడీ కేంద్రాల్లో అంగన్వాడీ టీచర్ ఉంది, ఆయా ఉంది. వారు కూడా ఇంటర్, డిఈడి, బీఈడి, పీజీలు చేసిన వారు కూడా ఉన్నారు. ఆయాలు కూడా డిగ్రీ పీజీలు చేసిన వారు ఉన్నారు. కాబట్టి ఈ విధంగా ఉన్నత విద్యార్హతలు ఉన్నటువంటి అంగన్వాడీ కేంద్రాల్లోనైనా కనీసం ప్రైమరీ స్కూళ్ళలో ఈ ప్రీ ప్రైమరీ పెట్టకుండా అంగన్వాడీ కేంద్రాల్లోనే ఈ వాలంటీర్కి ఇచ్చే 8,000, అదనంగా ఆయాకిచ్చే 6,000, మరి అంగన్వాడీ టీచర్కి ఆయాకిస్తే వారికి కనీస వేతనం 20,000 పైగా పెరిగే అవకాశం ఉండేది. తర్వాత ఈ ప్రభుత్వం మీద కూడా అదనపు భారం పడే అవకాశం ఉండకపోయేది. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతులను పెట్టకుండా అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ తరగతులు పెట్టి ఈ అదనంగా విద్యా వాలంటీర్కి ఇచ్చే 8,000 అంగన్వాడీ టీచర్కి ఇవ్వాలి. అదనపు ఆయాకు ఇచ్చే 6,000 అంగన్వాడీ కేంద్రంలో పనిచేసే ఆయాకి ఇస్తే వారి జీతం కూడా మరి 13,000 ఇప్పుడు జీతం వస్తుంది అంగన్వాడీ టీచర్కి. 8,000 విద్యా వాలంటీర్ జీతం, 21,000 అంగన్వాడీ టీచర్ జీతం పెరిగే అవకాశం ఉంది. తర్వాత ఆయాకు కూడా 13,000, 14,000 వరకు జీతం వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రభుత్వం ఈ విధంగా గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ పెట్టకుండా అంగన్వాడీ కేంద్రాల్లోనే ప్రీ ప్రైమరీ పెట్టి అంగన్వాడీ టీచర్లకు 26,000 ఆయా కూడా కనీస వేతనం అమలు చేస్తే మంచిగా ఉంటుంది. అంగన్వాడీ టీచర్లకు కూడా మరి వివిధ యాప్ల్లో పనిచేసే భారం కూడా తగ్గియాలి. ఇతర విధులను కూడా తప్పించి ప్రీ స్కూల్ న్యూట్రిషన్ అందించే విధంగా చర్య తీసుకుంటే బాగుంటుంది. మరి ప్రభుత్వం అయితే మరి వీటిలో ఒక విద్యా వాలంటీరు, ఒక ఆయాను నియమించనున్నారు. చిన్నారులకు అవసరమైన కుర్చీలు తదితర వాటికి ఒక్కొక్క గవర్నమెంట్ స్కూల్కి 1,00,000 ఖర్చు చేయనున్నారు. 210 ప్రీ ప్రైమరీ తరగతులకు కేంద్ర విద్యాశాఖలోని ఎస్ఎస్ఏ ఆమోదిత మండలి కింద రాష్ట్రానికి కేటాయించిన 1,486 కోట్ల నుంచే వినియోగించాల్సి ఉంటుంది. మరి సమగ్ర శిక్షలో కొన్ని కార్యక్రమాలకు కేటాయించిన నిధుల్లో కోత విధించారు. ఆ మొత్తాన్ని ప్రీ ప్రైమరీ తరగతులకు వినియోగించనున్నారని సమాచారం. ఇదండి ప్రీ ప్రైమరీ గవర్నమెంట్ ప్రైమరీ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ క్లాసులు బోధించడానికి అదనంగా ఒక వాలంటీర్ను నియమిస్తున్నారు. ఆ వాలంటీర్కు 8,000 వేతనం ఇస్తున్నారు. ఒక అదనంగా ఆయాన్ని నియమిస్తున్నారు. ఆయాకి 6,000 వేతనం ఇస్తున్నారు. మరి ఈ వేతనాన్నే అంగన్వాడీ టీచర్కి ఆయాకి ఇచ్చే విధంగా ప్రభుత్వం పునర్నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇంకోటి చూస్తే దీని మీద మీ కామెంట్ కూడా పెట్టండి. ఇక పాత కాంట్రాక్టర్లే మరి అంగన్వాడీ కేంద్రాలకు కోడిగుడ్ల పంపిణీ చేసే బాధ్యత అప్పగించారు. జూన్ నెలాఖరు వరకు పంపిణీ చేసేలా ఆదేశాలు అయితే జారీ చేశారు. కొత్త కాంట్రాక్టర్ల ఎంపిక తేలకపోవడం వల్లనే పాత వారిని అయితే కొనసాగిస్తున్నారు. కాబట్టి ప్రస్తుతానికైతే పాత కాంట్రాక్టర్ల ద్వారానే కోడిగుడ్లు అయితే సరఫరా అవుతున్నాయని చెప్తున్నారు. ఏదేమైనా నాణ్యమైన గుడ్లను సప్లై చేయాలి. నాణ్యమైన గుడ్లు సప్లై చేయకపోతే గుడ్లు ఖరాబ్ అయినాయని, చెడిపోయిన గుడ్లు ఇస్తున్నారని చెప్పి అంగన్వాడీ టీచర్ల ఆయాల మీద బదనాం వస్తుంది. కాబట్టి ఏదైనా నాణ్యమైనటువంటి గుడ్లు సరఫరా చేసే విధంగా చర్యలు తీసుకోవాలి. ఈ గవర్నమెంట్ స్కూళ్ళలో ప్రీ ప్రైమరీ తరగతుల ప్రారంభంపై కూడా మరి అంగన్వాడీ టీచర్లు ఆయాల మీ యొక్క అభిప్రాయాలు కూడా కామెంట్లో పెట్టండి. విషయాల విషయం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ.